ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. ప్రభుని నమ్ముకున్నాడు మా నాన్న. ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొందిన తర్వాత ఆయన చిన్నప్పటి నుంచి విగ్రహారాధన చేసినాడు కదా, ఆ విగ్రహారాధన అంతా విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టినా కానీ ఒక్కొక్కసారి ఆయనకి నోటి అంటే ఆ మాటలు వస్తూ ఉండేవి. ఏమని? ఏదన్నా అనాలనుకున్నప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు అయ్యో రామా అనేవాడు. ఒక ఆయన సాక్ష్యం చెప్పండి అంటే ఆయన చెప్పాడు, ఆయన విగ్రహారాధన నుంచి విడుదల పొంది రక్షణ పొందాడు. దేవుడు నాకు 2 మనవలను ఇచ్చాడు, చక్కగా 2 రామలక్ష్మణుల వలె ఉన్నారు అని. విగ్రహారాధన నుంచి వచ్చాడు కానీ దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. నేను మా నాన్న చెప్పా, నువ్వు ఆ విగ్రహారాధనతో విడిచిపెట్టావు కదా అంటే, విడిచిపెట్టేశాను కదా అయ్యా, పటాలను తీసేసాంగా, బొమ్మలను తీసేసాం, విగ్రహాలు తీసేసాం కదా. మరి ఇంక ఇప్పుడు ఆ మాట ఎందుకు వస్తుందంటే, అది ఆ అలవాటు ప్రకారం అట్లా వస్తుంది. ఇక నుండి నేను యేసయ్య అంటాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే జయం, ఏది వచ్చినా సరే యేసయ్య అని రోజు దానికోసం ఏం చేసేవాడంటే, రోజు ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత బైబిల్ తీసుకొని 4 గంటలకే 5 గంటలకే తీసుకొని చదువుతూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. 5000 స్తుతులు ఉన్న పుస్తకం ఒకటి తెప్పించాడు. ఆ పుస్తకం తీసుకొని రోజు ఏం చేస్తూ ఉండేవాడంటే ఆ స్తుతులు చెబుతూ ఉండేవాడు. మేము అన్నం పెట్టేటప్పుడు లేకపోతే టిఫిన్ పెట్టేటప్పుడు అప్పుడు చెబుతూ ఉండేవాడు, ఈరోజు ఇంతవరకు నేను 1000 స్తుతులు చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దాంట్లో దేవునికి ఉన్న నామములను బట్టి ఆ స్తుతులన్నీ పేర్కొనబడ్డాయి. ఆమేన్ అనువాడా నీకు స్తోత్రాలు, ఆరాధనీయుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, నీతిమంతుడా నీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు, ఎన్ని రాస్తున్నాయో అవన్నీ స్తుతులు చదువుతూ ఉండేవాడు. ఇక ఇప్పుడు ఈ చదవటం ప్రారంభించిన తర్వాత, వాక్యం ప్రారంభించిన తర్వాత, స్తుతులు ప్రారంభించిన తర్వాత ఇక ఆ మాట రావట్లా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి కొన్ని దేవునికి ఇష్టము కాని కార్యాలన్నీ మనలో కొన్ని ఇంకా మిగిలే ఉంటాయి. ఇంట్లో నుంచి భర్త బయలుదేరంగానే ఎవరు ఎదురు రావాలి? హిందువులకు ఉన్న ఆచారాలు, ఆ విగ్రహారాధనలో ఉన్న ఆచారాలు మనం ఉన్నాయి కదా, ఇంకా అవి మనం పాటిస్తూ ఉన్నామంటే మనము దేవుని వాక్యానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత, యేసయ్యకు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వటం లేదు. ఏం చేస్తున్నామంటే ఈ ఆచారాలకి, సంప్రదాయాలకి మనము అవకాశం ఇస్తున్నాం. ప్రేమేం దేవుని బిడ్డలారా, ఇది మొదలుకొని నీ రాకపోకలేదు నీ దేవుడైన యెహోవా ఆయన నిరంతరం మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆ వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే మనకి ఇంకా ఏ అమ్మ అవసరం లేదు, బొమ్మ అవసరం లేదు. ఎదురుగా అవసరమా? భర్త ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? భార్య ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? తల్లి ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? మొట్టమొదటి దేవుడు, ఆ తర్వాతనే వీళ్ళందరూ ఎవరైనా సరే, భర్తకు భార్య అయినా, భార్యకి భర్త అయినా, ఇంక తల్లి అయినా, పిల్లైనా, ఎవరైనా సరే, నేను నీ దేవుడైన యెహోవాను నేనే. చూడండి, ఇక్కడ ఆమోను రాజుగారంట తన తండ్రి నడిచిన చెడు నడత ప్రకారముగా నడుచుకొనేను. తల్లిదండ్రులుగా మన బాధ్యత, మన ప్రవర్తన చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మన ప్రవర్తన చూసి మన పిల్లలు మన దగ్గర నేర్చుకుంటారండి. మనం చెప్పినట్టుగా చేయరు కానీ మనం చేసినట్టుగానే వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. తండ్రి మందు తాగుతున్నాడు, కుమారుడు కూడా మందు తాగుతున్నాడు. ఎంత వాడు? 10th క్లాస్ వాడే, 10th క్లాస్ పిల్లవాడే మందు తాగుతున్నాడు, గంజాయి తాగుతున్నాడు, డ్రగ్స్ వాడుతున్నాడు. కారణం ఏంటంటే
వాళ్ళ నాన్నకి మందు తీసుకురావడం చూశాడు. అది ఎట్లాగుంటుందని టేస్ట్ చూశాడు. అది తాగితే మత్తుగా ఉంటుంది కాబట్టి దానికి అలవాటయ్యాడు, బానిస అయిపోయాడు. కుటుంబాల్లో మనము తల్లిదండ్రులు మన బిడ్డల యొక్క ప్రవర్తన మాదిరికరంగా మనం ఉండాలి. మనం చూసి మన బిడ్డలు నేర్చుకోవాలి. మనం ఎప్పుడు నిద్రలేస్తున్నామో మన పిల్లలు గమనిస్తారు. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామో పిల్లలు గమనిస్తారు. మనం ఎప్పుడు చర్చికి వెళ్తున్నామో మన బిడ్డలు గమనిస్తూ ఉంటారు. తల్లి ఆలస్యంగా వస్తే బిడ్డలు ముందు వస్తారా? తండ్రి ఆలస్యంగా వస్తే బిడ్డలు ముందు వస్తారా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డరా. మనష్షే నడిచిన చెడు నడత ప్రకారముగా ఆమోను కూడాను దేవునికి ఇష్టము కాని రీతిలో, మరొకసారి చదువుతారు ఆ పాట, ఆమోను గురించి అక్కడ తర్వాత. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. ఎవరి దృష్టికి అంటండి? యెహోవా దృష్టికి. లోకం దృష్టికి బాగానే ఉంది. లోకం దృష్టికి బాగానే ఉంది. విగ్రహాలు పెట్టాడు. చదువు తర్వాత చదువు. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతన్ని చంపివేసిరి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని ప్రవర్తనే అతని నెత్తి మీదకి మరణాన్ని తీసుకొచ్చింది. దేవునికి ఇష్టము కాని విగ్రహారాధన చేశాడంట. తండ్రి పెట్టిన విగ్రహాలనే కుమారుడు కూడా పెట్టుకున్నాడంట. ఈ రోజున మనం దేవుని దృష్టికి మన ప్రవర్తన బాగుందా, లోకం దృష్టికి మన ప్రవర్తన బాగుందా? ప్రజలందరూ విగ్రహారం చేసే వాళ్ళందరూ కూడాను ఆ విగ్రహాలు పెట్టగానే అందరూ కూడా ఏమంటున్నారు? రాజుగారికి జిందాబాద్ అంటున్నారు. ఇశ్రాయేలు రాజు, అక్కడ యూదా రాజ్యానికి రాజు. ఆ రాజుగారు విగ్రహారాధన చేయొచ్చా చేయకూడదా? ఏమండి చెప్పండి. ఎస్ఆర్నో? మన దేవుని నమ్ముకున్నాము, మనము బాప్తిసం పొందాము, మనం ప్రభుని వెంబడిస్తున్నాము, మరలా విగ్రహారాధనలో మనం పాల్గొనవచ్చా? ఎస్ఆర్నో? మరి లోకం అంతా చేస్తున్నారుగా, మన కులం అంతా చేస్తున్నారుగా, మన బంధువులు చేస్తున్నారుగా. దేవుడు అందుకనే అబ్రహాం అన్నాడు, అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నీవు బయలుదేరు. ఎక్కడున్నావు ఇప్పుడు దాకా? నీ దేశ సంప్రదాయాల ప్రకారంగా ఉన్నావు, నీ తండ్రి ఇంటి వారి ఆచారాల ప్రకారంగా ఉన్నావు, నీ బంధువులు నడిచినట్లుగా నడుచుకుంటూ ఉన్నావు. ఇక ఇప్పుడు అక్కడ వద్దు, నువ్వు నేను నీకు చూపించే దేశానికి నువ్వు రా, నీ సంతానమును అత్యధికముగా నేను విస్తరింపజేసేదను. దేవునికి స్తోత్రం. ఇగో నీ బిడ్డలను గొప్పవారిగా నేను చేస్తాను, నిన్ను ఆశీర్వదించేవారు నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారు నేను శపిస్తాను, నిన్ను బట్టి భూలోకములో ఉన్న వంశములన్నీ ఆశీర్వదించబడును. ఆయన అక్కడే కూర్చున్నదే ఆయన తరతరాలు దీవించబడేవాడా? అక్కడికి కొబ్బరికాయ కొట్టుకొని కొబ్బరికాయ పచ్చడి చేసుకొని తింటూ ఉండేవాడు. ఆయన అక్కడే కూర్చున్నదే, ఆ సంప్రదాయాల్లో కూర్చున్నట్లయితే, ఆ మార్గంలో ఉన్నట్లయితే, ఆ విగ్రహారాధనలో ఉన్నట్లయితే అక్కడే ఉండేవాడేమో. కానీ దేవుడి యొక్క పిలుపును అందుకొని సమస్తమును విడిచి తండ్రి ఇంటిని, బంధువులను, దేశ ఆచారాలు అన్నీ విడిచి దేవుని వెంబడించాడు విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని బిడ్డలు గమనించండి, ఈ ఆమోను రాజు విగ్రహాలు పెడితే ప్రజలందరూ కూడా అతను తోడుగా ఉంటారేమో, తన రాజ్యం సింహాసనము స్థిరంగా ఉండిద్దేమోనని అతను ఏం చేశాడంట? ప్రజలకు ఇష్టమైన కార్యము విగ్రహారాధన పెట్టాడు. ఇది దేవునికి ఇష్టమైందా, ప్రజలకు ఇష్టమైందా? ఏమండి, ఇది ప్రజలకు ఇష్టమైంది కానీ దేవునికి ఇష్టమైంది కాదు. ఈ రోజున కూడా మనం విడిచి వచ్చినటువంటి మన పితరులు, మన బంధువులు, మన స్నేహితులు అందరూ కూడాను విగ్రహారాధన చేస్తున్నారు. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, ఆమోను తన ప్రజల దగ్గర మెప్పు పొందడానికి అతడు విగ్రహాలను ఏర్పాటు చేశాడంట. చివరికి హఠాత్తుగా తన సేవకులు అతన్ని చంపివేశారంట. మనము మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మన విగ్రహారాధనకు దూరంగా మీరు పారిపోండి అని పౌలు గారు హెచ్చరిక చేశాడు. విగ్రహారాధన దేవుని దృష్టికి అసహ్యమైంది.
మీ కుటుంబంలో తండ్రి ఎవరయ్యా అంటే ఇదిగో ఈయన మా తండ్రి అంటాం, అంతేకండి. ఏమో మాకు తెలియదు అని అంటారా? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని ఎందుకు చెప్పాడు ఆయన? నేనే దేవుడిని నాకు తెలుసు, వీరందరూ దేవుళ్ళు కాదని నాకు తెలుసు అని ఆయన ఏమని చెప్పాడంటే, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ప్రేమైన దేవుడు, సత్యమును మనం నమ్మాలి, సృష్టికర్తను మనం నమ్మాలి. సృష్టిని మనము పూజించకూడదు, సృష్టికర్తను పూజించాలి. మన ప్రవర్తన ఇక్కడ మనష్షే ప్రవర్తించినట్లుగా ఆమోను ప్రవర్తించి నష్టపోయాడు. దేవుని మీద ఆనుకొని మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మనము అప్పుడు దేవుని చేతిలో దీవించబడే వారముగా ఉంటాం. చూడండి, మరొక మాట చదువుకుందాము. ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 28వ వచనం. ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరక అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మీరందరూ ఎలాగ ఉండాలంటే ఈ ఎదురయ్యే సమస్యలన్నింటిలో బెదిరిపోకుండా ఏ విషయంలోనూ ఎదిరించే వారికి బెదరవద్దు. ఈ రోజున మీరు యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే దానిలో ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. గమనించారా? మేము చూసామని వాళ్ళు స్తోత్రం చెప్తారా? మేము చూసామండి యూట్యూబ్లో ఎన్నో హెచ్చరికలు, ఎన్నో బెదిరింపులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి క్రైస్తవ సమాజానికి అని. అటువంటి వారికి మీరు బెదరవద్దు. ఏం చేయమన్నాడు? ఏక మనస్సుతో మీరందరూ ఏక మనస్సుతో ఎన్ని సంఘాలు ఉన్నా సరే అందరూ కూడా ఎలాగ ఉండాలంటండి? ఏక మనస్సు గలవారై. సంఘంలో ఎంతమంది ఉన్నా అందరూ ఏక మనస్సు గలవారై, ఎన్ని సంఘాలున్నా అందరూ ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని బెదరక సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు సువార్తకు తగినట్లుగా మీరు ప్రవర్తించండి. దేవుని వాక్యము సువార్త మనకు అందించబడింది. ఈ వాక్యానుసారంగా మనందరం కూడాను మన కుటుంబ విషయంలో కావచ్చు, సంఘ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, మన దేశంలో మన ప్రాంతంలో ఎదురయ్యే ఈ సమస్యల విషయంలో కావచ్చు. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి ఒక సమస్య వచ్చింది. ఏంటంటే మిమ్మల్ని బెదిరించేవారు కొంతమంది ఉన్నారు. మనం దేవుని పరిచర్య చేయడానికి మనం వెళ్తున్నప్పుడు కొన్ని బెదిరింపులు ఎదురవుతూ ఉంటాయి. ఈ బెదిరింపులన్నీ ఎవరి ద్వారా వస్తాయి? సైతాన్ ద్వారా వస్తాయి. ఈ బెదిరింపులు వచ్చినప్పుడు మీరేం బెదరపోవద్దు, అదిరిపోవద్దు. ఏక మనస్సు గలవారై అందరూ సువార్త పక్షముగా, దేవునికి స్తోత్రం. మీరందరూ ఎలా ఉండాలండి? సువార్త పక్షమున ఏక మనస్సు కలిగిన వారై మీరు ఏక మనస్సుతో అందరు కలిసి మీరు సువార్త ప్రకారముగా నడుచుకొనుచున్నారని నేను వినున్నట్లుగా మీరు సువార్త ప్రకారంగా ప్రవర్తించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. ఏమండి? ప్రార్థన కూడికలు ఏర్పాటు చేసినప్పుడు బజార్లో ప్రార్థన కూడిక ఏర్పాటు చేస్తే కొంతమంది వచ్చి ఏమంటున్నారు? మీకు పర్మిషన్ ఉందా? రోడ్డు మీద పెట్టారు ప్రార్థన. ఏమండి? రోడ్డు మీద టెంట్లు వేసి రోడ్డు మీద విగ్రహారాధన సంబంధించిన కార్యక్రమాలన్నీ బొమ్మలు పెట్టి ఇంకా నానా రకాల అలంకరణలు చేసి బ్లాక్ చేసి రోడ్డు అంతా ఆపేసేసి బజార్కి మైకులు పెట్టి బాకాలు పెట్టి ఇవన్నీ చేసినప్పుడు మనం పోయి అడుగుతున్నామా? అడగట్లా. మన అక్కడ రెడ్డిపాలెంలో మనం ప్రార్థన పెట్టుకుంటే ఆ సెంటర్లో 4 రోడ్లు కలిసిన చోట 10 మంది కుర్రోళ్ళు కలిసి పెద్దగా మాట్లాడుతున్నారు. దేశాన్ని బాగు చేసే మాటలు ఇవన్నీ, అవసరమైన మాటలు అవన్నీ. బెదిరింపులు వస్తాయి. అయితే మీరందరూ ఒక్క మాట మీద ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకాలు వస్తాయి. మీరందరూ ఒకే ఏక మనసుతో ఉండండి. దేవునికి స్తోత్రం. మనం ఉన్న అందరం కూడాను 10 మంది అక్కడ నిలబడి మనం ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, ఇంకేమి మనకు ఆటంకమే రాదు. మనం మైకి పెట్టుకొని మనం ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, వాళ్ళ మాటలు మన చెవిలోనే పడవు.
ఒకవేళ ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి, మనం అందరం ఒకే మాట మీద ఉండి మాకు ప్రభుత్వం వారు రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆ అవకాశం బట్టి మేము ఇక్కడ మాకు ఇచ్చినటువంటి ఆ పరిస్థితిని బట్టి మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగ ప్రకారం మాకు ఇవ్వదు, మేము వచ్చేవాళ్ళం కాదు. మాకు మత స్వాతంత్ర్యం ఉంది, మా ఇష్టమైన దేవుని నమ్ముకునే స్వాతంత్ర్యం మాకు ఉంది. నువ్వు హిందువు అయి ఉండి ఎందుకు నమ్ముకున్నావు? ఎవరైనా నమ్ముకోవచ్చు, యేసుని ఎవరైనా నమ్ముకోవచ్చు. మనం అందరం కూడా ఎలా ఉండాలంటండి? ఏక మనసుతో. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ మంగళగిరిలో కృపా సమాజం ఆ చర్చి కాలిపోయింది. చర్చి కాలిపోతే అక్కడ ఉన్న సంఘం అంతటిని కూడా దైవజనులు అంటున్నారు, మేము ఇక్కడ గేట్ దగ్గర నిలబడతాము, మీరందరూ ప్రార్థన అయిపోయి వెళ్ళేటప్పుడు అందరూ వచ్చి మా చేతుల్లో మీ చెయ్యి వేయండి, మా చేతిలో మీ చెయ్యండి. ఎందుకంటే పాస్టర్ గారు, మంటల్లో మందిరం కాలిపోయింది కానీ మన దర్శనము కాలిపోలేదు, మన పిలుపు కాలిపోలేదు. మనము అందరం కలిసి కోల్పోయిన దాన్ని మరలా మనం పొందుకుందాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం, మనం కలిసి మందిరాన్ని కట్టుకుందాం అని మీరు నాకు భరోసా ఇవ్వండి, మీరు నాకు సపోర్ట్ ఇవ్వండి, నేను నిలబడుతున్నాను, నాకు మీరు సహకారం అందించండి అని ఆ దైవజనుడు చెప్పినప్పుడు అందరూ వచ్చి ఏడ్చుకుంటా కన్యలతో వచ్చి పాస్టర్ గారి చేతులు చేసి, పాస్టర్ గారు అంటే ధైర్యంగా ఉండండి, సైతాను మన మందిరాన్ని దోచుకున్నాడు కానీ మన విశ్వాసాన్ని దోచుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్త పక్షముగా మీరందరూ ఎలా ప్రవర్తించాలో సంఘానికి హెచ్చరిక తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనకేదైనా ఆటంకం వచ్చిందనుకోండి, అప్పుడు మనందరం ఏం చేయాలి? మనందరం ఏం చేయాలండి? ఏక మనసుతో మనం వెళ్ళాలి. వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా మనకు వస్తే మనం అందరం కూడా ఏక మనసుతో వెళ్ళి దానికోసం మనం నిలబడాలి, దానికోసం మనం పోరాడాలి. సువార్త పక్షముగా మనం అటువంటి ప్రవర్తన కలిగిన వారముగా మనం ప్రభుని వెంబడించే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. అలాగనే వాక్యంలో మనం చదివినట్లయితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మీరు సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండండి. సత్ప్రవర్తన మొట్టమొదట దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, తర్వాత మనము తండ్రి ప్రవర్తన, మనష్య ప్రవర్తన అనుసరించాడు, తర్వాత సువార్తకు తగినట్లుగా ప్రవర్తన, తర్వాత సత్ప్రవర్తన మనము కలిగిన వారముగా ఉండాలి. అలాగే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయము 34వ వచనములో నీతి ప్రవర్తన గలవారై, ఎటువంటి ప్రవర్తన అంటండి? నీతి ప్రవర్తన. మొట్టమొదటిదేమో దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన, రెండవదేమో తండ్రి ప్రవర్తన, మూడవదేమో క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుట, నాలుగవదేమో సత్ప్రవర్తన, ఐదవది నీతి ప్రవర్తన, తర్వాత ఆరవది పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధమైన ప్రవర్తన. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారుగా మీరు దేవుణ్ణి వెంబడించాలని ఇక్కడ లేఖనం మనలను హెచ్చరిస్తూ ఉంది. ఆ విధంగా నడుచుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి తోడుగా ఉండి దీవించను గాక. మొట్టమొదటి ఏమని చెప్పుకున్నామండి? దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన. మొట్టమొదటిది దేవుని చిత్తానుసారమైన ప్రవర్తన. రెండవది తండ్రి ప్రవర్తించిన ప్రవర్తన. మన తండ్రి మంచి ప్రవర్తన. మన తండ్రి ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఒకరి మంచి అని ఉండొచ్చు, ఇంకొక మంచివాడైనా కాకపోవచ్చు, కానీ మనము మన తండ్రి ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. మూడవది క్రీస్తు సువార్తకు తగినట్లుగా మనం ప్రవర్తించాలి. ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము కొత్త నిబంధన చదివేటప్పుడు 4 సువార్తలు యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన మరణ పునరుద్ధానాల గురించి మనకు తెలియజేస్తాయి. అలాగనే అపోస్తుల కార్యములు ఆయన శిష్యులు చేసిన పరిచర్య గురించి తెలియజేస్తుంది. ఆ తర్వాత పత్రికలు ఉన్నాయి. ఈ పత్రికలన్నీ కూడా క్రైస్తవ నడక మనం ఎలా నడవాలో మనకు నేర్పిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కువగా మనము పత్రికలు చదువుతూ ఉంటే మనము ఏ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ఆ పత్రికలు మనకు నేర్పించును గాక.
ఆమేన్. తర్వాత మనము నాలుగవది సత్ప్రవర్తన కలిగిన వారముగా, ఐదవది నీతి ప్రవర్తన కలిగిన వారముగా, తర్వాత పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారముగా. క్రైస్తవ సంప్రదాయంలో, సత్సంప్రదాయంలో, క్రైస్తవ పరిస్థితులు మనము కలిగిన వారముగా దేవుని నామాన్ని మహిమపరచుదాము గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని, దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల
రెండవ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకములో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.